हाय फ्रेंड्स नमस्ते। फास्टर प्रवीण पगडाल मरणं तरुवात రకరకాల అల్లర్లు క్రియేట్ చేశారు కొంతమంది। స్వీయ నిర్ధారణకు వచ్చి ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అది ఇది అని కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రకరకాల అల్లర్లు క్రియేట్ చేశారు, మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు। ఆ రోజు నేను ఒక వీడియో పెట్టాను, ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, ముందే మనకు నచ్చిన నిర్ధారణకు మనం వచ్చేయడం కరెక్ట్ కాదు అని ఒక వీడియో పెడితే కొంతమంది నన్ను విమర్శించడం కూడా జరిగింది। కానీ ఇప్పుడు ఏం జరిగింది, చివరికి ఫాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో టోటల్గా ఎంక్వైరీ చేసి అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట పెట్టడం జరిగింది। ఇప్పుడు ఈ అల్లరి చేసిన వాళ్ళు, లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేసిన వాళ్ళు, సోషల్ మీడియాలో లేనిపోయిన అల్లర్లు క్రియేట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఏం సమాధానం చెప్పుకుంటారో, ఏమోలో దాగుంటారో మరి తెలియని పరిస్థితి ఉంది। మరి నిన్న ఈనాడులో ఒక న్యూస్ అనేది పబ్లిష్ చేయడం అనేది జరిగింది। తల శరీరంపై గాయాలతోనే చనిపోయారు, ఆయన మార్గ మధ్యలో మద్యం తాగారు, పోస్ట్ మార్టంలో తేలింది అదే। హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి బుల్లెట్ పై ప్రయాణం, 3 చోట్ల మద్యం కొనుగోలు, 3 ప్రాంతాల్లో ప్రమాదాలు। అత్యాధునిక సాంకేతికతతో ఆధారాలు సేకరించి నిర్ధారించాం, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడి। ఇది పూర్తి స్థాయి రిపోర్ట్ బయటకు వచ్చింది, ఈనాడులో స్పష్టంగా రాయడం జరిగింది। నిన్న అనగా ఏప్రిల్ 13వ తేదీన పబ్లిష్ అవ్వడం జరిగింది। ఇది న్యూస్ కూడా చదువుతాను చూడండి। ఈనాడు రాజమహేంద్రవరం న్యూస్ టుడే దానవాయిపేట, హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసును పోలీసులు ఛేదించారు। అత్యాధునిక సాంకేతికతతో ఆధారాలు సేకరించి ప్రత్యక్ష సాక్షులు పోస్ట్ మార్టం నివేదికను సమగ్రంగా విశ్లేషించిన అనంతరం మార్చి 24న రాజమహేంద్రవరం సమీప కొంతమూరు వద్ద ప్రవీణ్ స్వీయ రోడ్డు ప్రమాదం సెల్ఫ్ యాక్సిడెంట్లోనే మృతి చెందినట్లు నిర్ధారించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు। కేసు వివరాలను శనివారం తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డి నరసింహ కిషోర్తో కలిసి ఐజీ విలేకరులకు వెల్లడించారు। పోస్ట్ మార్టం నివేదికలో ప్రవీణ్ మద్యం తాగినట్లు ఉందని, తల శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయని, రోడ్డు ప్రమాదం వల్ల ఇవి తగిలి ఉండవచ్చని పేర్కొన్నారు। అందువల్లే ఘటనా స్థలంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని చెప్పారు। ఘటన జరిగే సమయానికి ఆయన నడుపుతున్న ద్విచక్ర వాహనం 70 కిలోమీటర్ల వేగంతో 4వ గేర్లో వెళ్తున్నట్టు ఆర్టీఏ అధికారులు నిర్ధారించారు। అలాగే 92 మంది సాక్షుల విచారణ, ఒకరు కాదు ఇద్దరు కాదు 92 మందిని సాక్షులను విచారించడం జరిగింది। ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు రేకెత్తడంతో కుటుంబ సభ్యులతో పాటు 92 మంది సాక్షులను విచారించాం। వారెవరికి ఒకరితో ఒకరికి పరిచయాలు లేవు। ఆయన రాజమహేంద్రవరం వస్తున్నట్టు భార్యతో పాటు రాజమహేంద్రవరానికి చెందిన ఆకాష్ అదపాక జాన్, ఆయన ఒక వెల్డరు మాత్రమే తెలుసు, వాళ్ళకు మాత్రమే తెలుసంట। మార్గ మధ్యలో భార్య, స్నేహితులు, కొందరు పాస్టర్లతో ఫోన్లో సాధారణ విషయాలే మాట్లాడారు। కుటుంబ సభ్యులు సైతం మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు, దర్యాప్తుపై నమ్మకం ఉందని చెప్పారు। ప్రయాణంలో ప్రవీణ్ ఎక్కడా తన వివరాలు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు। అయితే ఇకపై బైక్ పైనే ఎందుకంటే అని ఆ విషయం కూడా చెప్పడం జరిగింది। రాజమహేంద్రవరంలోని నామవరంలో బైబిల్ మిషన్ కళాశాల నిర్మించేందుకు మార్చిలో స్థలం కొనుగోలు చేశారు। అక్కడ పనులు చేయించేందుకు ప్రవీణ్ ప్రయాణం పెట్టుకున్నారు। స్థానికంగా కొద్ది రోజులు ఉండాల్సి వస్తుందని, అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బైక్పై రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది। ఇదే విషయం హైదరాబాద్లోని స్నేహితుడికి చెబితే బైక్పై వెళ్ళొద్దు, కావాలంటే రైలులో బైక్ తీసుకెళ్లాలని సూచించిన ప్రవీణ్ వినలేదు అని ఐజీ వివరించడం జరిగింది। ఆరోపించిన వారెవరూ ఆధారాలు ఇవ్వలేదు। చాలామంది ఆరోపించారు, అలా జరిగింది, ఇలా జరిగింది, అంత కుట్ర జరిగింది, ఇంత కుట్ర జరిగింది అని ఆరోపించారు కదా, వారెవరూ కూడా ఆధారాలు ఇవ్వలేదంట। ప్రవీణ్ హత్య అని ఆరోపిస్తూ టీవీలు, సామాజిక మాధ్యమాల్లో కొందరు విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని 11 కేసులు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశామని ఐజీ వెల్లడించారు।
వీరిలో పలువురికి నోటీసులు ఇస్తే తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారన్నారు. విదేశాల నుంచి ఆరోపణలు చేస్తున్న వారిపై కేసులు నమోదుతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ఆరోపణలన్నీ ఇష్టమొచ్చినట్టు చేసి మత కల్లోలాలు సృష్టించడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీ చేసి ఒక నిర్ధారణ రాకముందు మీరు మీ యొక్క సొంత అనాలిసిస్తో మీ సొంత పైత్యంతో లేనిపోయిన ఆరోపణలు చేసి మత కల్లోలాలు సృష్టించడం కోసం ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు. హైదరాబాద్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్, కాల్ డేటా, సెల్ టవర్ లొకేషన్, యూపీఐ చెల్లింపులు, ప్రత్యక్ష సాక్షులు, ఆర్టీఏ అధికారులు, వైద్య బృందం, పోస్టుమార్టం నివేదికలు ఇలా అన్ని సమగ్రంగా విశ్లేషించి ప్రవీణ్ పగడాల తనంతట తానే రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందినట్లు నిర్ధారించామని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఎవరైనా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రవీణ్ హైదరాబాద్లో మార్చి 24న ఉదయం సుమారు 11 గంటలకు బుల్లెట్పై ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి ఘటన జరిగిన ప్రదేశం వరకు మధ్యలో 400కు పైగా సీసీ ఫుటేజ్ను ప్రత్యేక బృందం పరిశీలించింది. 42 కెమెరాల్లో ఆధారాలు లభించాయి. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్లోని నాగోలు సమీపంలో సవేరా లిక్కర్ మార్టు వద్ద 2 గంటల 58 నిమిషాలకు కోదాడలోని ఆదిత్య వైన్స్లో మద్యం కొన్న ప్రవీణ్ సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు విజయవాడ శివారు గొల్లపూడిలోని ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు. మద్యం మత్తులో వాహనాన్ని సరిగా నడిపే స్థితిలో లేరు. పెట్రోల్ కొట్టే పైపును బైకు హ్యాండిల్గా భావించి పట్టుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించింది. ఇదండి, అంత మత్తుగా తాగి ప్రయాణం చేయడం జరిగింది. సాధారణంగా దీన్ని మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నించకుండా సాధారణ యాక్సిడెంట్గా నిజంగా అదే జరిగింది కాబట్టి అలాగే ఉంచేలా ఉంటే ఆయన పరువు పోకపోయి ఉండేది. ఈరోజు ఆయన మద్యం తాగి బైక్ నడిపారని తెలియగానే చాలామంది, అంటే అందరూ కాదు కొంతమంది మాత్రము అసహించుకుంటారు. ఎందుకంటే ఆయన గతంలో నాకు చాలా వ్యసనాలు ఉండేవి, నేను ఈ మార్గంలోకి వచ్చాక నాకు ఎటువంటి వ్యసనాలు లేవని చాలా సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. కానీ ఈయన పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు ఆయన మద్యం సేవించినట్టు స్పష్టం చేశాయి. దానివల్ల ఆయన పరువు తీసేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేశారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులందరి మీద కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాత్రి 10 గంటల 6 నిమిషాలకు ఏలూరులోని నిపన్స్ టానిక్ వైన్స్లో మద్యం కొన్నారు. ఈ 4 చోట్ల యూపీఐ చెల్లింపులు కూడా చేశారు. పూర్తి స్థాయి ఆధారాలు సేకరించారు పోలీసులు. సాధారణంగా 2008లో తాజ్ హోటల్పై దాడి జరిగినప్పుడైనా ఎంత పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరిగిందో లేదో కానీ సెల్ఫ్ యాక్సిడెంట్ని మాత్రము ఇంత పెద్ద స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. కేవలం కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కాబట్టి పూర్తి స్థాయి ఆధారాలతో బయట పెట్టాల్సిన పరిస్థితి పోలీసులకు వచ్చింది. తద్వారా ఆ చనిపోయిన వ్యక్తి మీద జాలి కూడా పడకుండా ఉండే విధంగా తయారు చేసేసారు ఈ వ్యక్తులందరూ కలిపి. 3 ప్రమాదాలను దాటుకుని ఈయన ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల 3 దగ్గరలో ప్రమాదాలు జరిగాయంట. ఘటన కంటే ముందు అదే రోజు ఫాస్టర్ ప్రవీణ్ 3 చోట్ల ప్రమాదాలకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు జగ్గైపేట బైపాస్లో చిల్లకల్లు వద్ద లారీని దాటే క్రమంలో పడిపోయారు. వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తమై కుడివైపు మళ్లించడంతో ప్రవీణ్కు పెను ప్రమాదం తప్పింది. ఫుడ్ ప్లాజా సిబ్బంది ఆటో డ్రైవర్ సాయంతో ప్రవీణ్ లేచి ప్రయాణం ప్రారంభించారు. అక్కడ ఒక ప్రమాదం తప్పింది. మళ్ళీ 3 గంటల 52 నిమిషాలకు కేసర్ టోల్ ప్లాజాకు ముందు మరోసారి ప్రమాదానికి గురవడంతో బుల్లెట్ హెడ్లైట్ పూర్తిగా దెబ్బతింది. అంబులెన్సు, పారామెడికల్ సిబ్బంది సాయం చేశారు. విశ్రాంతి తీసుకోమన్నా వినకుండా ప్రవీణ్ ప్రయాణం కొనసాగించారు. అలాగే సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు విజయవాడ రామవరప్పపాడు వద్ద ప్రవీణ్ పడిపోవడంతో ఆటో డ్రైవరు స్థానికులు కూర్చోబెట్టారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సాయం చేయడంతో దాదాపు 2.5 గంటలు అక్కడే ప్రవీణ్ పడుకున్నారు. ఆయనకు టీ ఇచ్చిన ఎస్ఐ ప్రయాణం చేయొద్దని సూచించారు. అయితే ఎవరికీ చెప్పకుండా రాత్రి 8 గంటల 47 నిమిషాలకు సమయంలో బండికి హెడ్లైట్ లేకుండా కుడివైపు బ్లింకర్ వెలుగుతోనే తిరిగి ప్రయాణం ప్రారంభించారు. రాత్రి 11 గంటల 42 నిమిషాలకు 11:30 గంటలకు కొవ్వూరు టోల్ ప్లాజా
11:40 మైనింగ్ చెక్ పోస్ట్ దాటి 11:42 ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ విషయంలో 5 బృందాలు 19 రోజులు కష్టపడాల్సి వచ్చింది. ఫాస్టర్ ప్రవీణ్ మృతికి కారణాలు ఛేదనలో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం సున్నితమైన అంశం కావడంతో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నార్త్ జోన్ డిఎస్పీలు దేవకుమార్, శ్రీకాంత్ పర్యవేక్షణలో 4 సిఐలు, 8 మంది ఎస్ఐలు, 30 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అన్ని కోణాల్లోనూ అన్వేషణ సాగించారు. 19 రోజుల్లోనే కేసును ఛేదించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం 5 విభాగాలుగా విడిపోయి విచారణ చేపట్టడం జరిగింది. ఈ విచారణ చేపడుతున్నటువంటి లోపలే ఎవరి విచారణ వాళ్ళు చేసేసి సెల్ఫ్ అసెస్మెంట్తో సొంత పైత్యం ప్రదర్శించి మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. మరి ఆ మతానికి చెందినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎప్పుడైనా చేస్తే, ఏ మతానికి చెందిన వ్యక్తులైనా తప్పుడు ప్రచారాలను అంత వేగం నమ్మి దయచేసి మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేయకండి. ఎవరు సృష్టించినా వాళ్ళకి సహకరించకండి. కీలకంగా ఫోరెన్సిక్ నివేదికలు. దాదాపు 400 సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు 42 చోట్ల ఆధారాలు సేకరించారు. వాటిని హైదరాబాద్, విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపించి వాస్తవికతను నిర్ధారించారు. ఆయా చిత్రాల నాణ్యతను పెంచి ఫుటేజీలను విశ్లేషించిన తరువాతే ఓ అంచనాకి వచ్చారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి పూర్తి వివరాలు అందిన తర్వాత పోస్టుమార్టం నివేదిక సహా అన్నింటినీ క్రోడీకరించారు. సమగ్ర విశ్లేషణ అనంతరం ప్రవీణ్ పగడాల మద్యం తాగి ఉండడం, రోడ్డు ప్రమాదానికి గురవడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు. ఇదండి. పోనీ ఇప్పటికీ కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటే మనం వాళ్ళని ఏం చేయలేము, కానీ జరిగిన వాస్తవం ఇది అని పోలీసులు మొత్తం నివేదికను బయటపెట్టారు. అంత ఆషామాషిగా వాళ్ళు ఏమి నివేదికను బయట పెట్టలేదు. 19 రోజులు 5 టీములు పనిచేసాయి. దీని మీద పనిచేసి పూర్తి స్థాయి ఆధారాలు సేకరించారు. అలాగే పోస్టుమార్టంలో కూడా మద్యం సేవించినటువంటి ఆధారాలు లభ్యమవడం అనేది జరిగింది. కాబట్టి ఇకపైనైనా ఇలాంటివి ఉదంతాలు ఎవరైనా క్రియేట్ చేస్తే దయచేసి వాళ్ళ మాటలు అంత వేగం నమ్మకండి. పోలీసులు ఎంక్వైరీ చేసి బయట పెట్టినంత వరకు కొద్దిగా ఓపిక పడతారని, సంయమనంతో ఉంటారని కోరుకుంటూ సెలవు. నమస్తే.